అనేక యుగాల క్రితం కేశరి అనే వానరాజు మరియు అంజనాదేవి దంపతులకు హనుమంతుడు జన్మించాడు. ఆయన వాయుదేవుని ఆశీర్వాదంతో పుట్టినవాడు కాబట్టి వాయుపుత్రుడు అని కూడా పిలుస్తారు. చిన్నప్పటినుంచే హనుమంతుడు అపారమైన శక్తి, వేగం, జ్ఞానం కలిగినవాడు. ఒకరోజు చిన్న హనుమంతుడు సూర్యుడిని పండు అనుకుని ఆకాశంలోకి ఎగిరి పట్టుకోవడానికి ప్రయత్నించాడు. ఆ దృశ్యం చూసి దేవతలు ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో ఇంద్రుడు వజ్రాయుధంతో అతనిని అడ్డుకున్నాడు. దాంతో హనుమంతుడు పడిపోయాడు. వాయుదేవుడు కోపంతో గాలిని నిలిపివేశాడు. ప్రపంచమంతా ఊపిరాడక తల్లడిల్లింది. అప్పుడు దేవతలు వచ్చి హనుమంతుడికి ఆశీర్వాదాలు ఇచ్చి అనేక శక్తులు ప్రసాదించారు. హనుమంతుడు పెరిగి రామాయణంలో శ్రీరామునికి అచంచల భక్తుడయ్యాడు. సీతామాతను రాక్షసరాజు రావణుడు అపహరించగా ఆమెను వెతకడానికి హనుమంతుడు సముద్రం దాటి లంకకు వెళ్లాడు. అక్కడ సీతాదేవిని కనుగొని శ్రీరాముని గురించి భరోసా ఇచ్చాడు. తరువాత లంకలో రాక్షసులను ఓడించి రావణుడి కోటలో అగ్ని పెట్టాడు. రాముడి యుద్ధంలో ఆయన మహాశక్తితో సహాయం చేసి రామరాజ్యం స్థాపనలో కీలక పాత్ర వహించాడు.